హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహరాశి వారికి జూన్ 8 డేంజర్. శుక్రుడి మార్పుతో శని మీ జీవితాన్ని కుదిపేయబోతున్నాడు. ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్ తెరిచినా, ఏ సోషల్ మీడియా చూసినా, లేదా ఎక్కడైనా జ్యోతిష్య సంబంధిత వీడియోలు చూసినా ఈ మాటలు మీ కంట పడే ఉంటాయి. ఇలాంటి థంబ్నెయిల్స్ చూసిన వెంటనే, లేదా నా మాటలు వింటున్న మీలో చాలామందికి సహజంగానే గుండెల్లో ఏదో తెలియని భయం మొదలయ్యే ఉంటుంది. అసలు మన జీవితంలో ఏం జరగబోతోంది? నిజంగానే రాబోయే రోజులు అంత ప్రమాదకరంగా మారబోతున్నాయా? అంతా నాశనమైపోతుందా? ఇలాంటి ఎన్నో భయాలు, సందేహాలు మీ మదిలో మెదులుతూ ఉండవచ్చు. అందుకే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఆ విషయాల వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటి, గ్రహాల కదలికల్లో వచ్చే మార్పులు మీ జీవితంపై నిజంగా ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పెద్దలు తరచుగా సూచించే ఒక చిన్న నల్లదారం పరిహారం గురించి చాలా వివరంగా, సుదీర్ఘంగా మనసు విప్పి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే సమాచారం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి, మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మాత్రమే అని మీరు గ్రహించాలి. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా అత్యంత ఓపికతో చివరి నిమిషం వరకు చూడండి మరియు వినండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి మాట మీ జీవితానికి, మీ కుటుంబ ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు ఈ వీడియోను కేవలం ఒక జ్యోతిష్య కార్యక్రమంగా కాకుండా ఒక ఆత్మీయుడు మీకు చెబుతున్న మంచి సలహాగా భావించి చూడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అసలు విషయానికి వెళ్లే ముందు మాదొక చిన్న ఆత్మీయమైన అభ్యర్థన. మీరు గనుక మా ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చెబుతున్న విషయాలు మీకు నచ్చితే, మీ మనసుకు హత్తుకుంటే, మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో లేదా మీ ఆత్మీయ స్నేహితుల్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా వారికి ఈ వీడియో లింకును వెంటనే వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమయంలో మనమిచ్చే ఒక చిన్న ధైర్యం, ఒక చిన్న భరోసా వారి జీవితంలో ఊహించనింత పెద్ద సానుకూల మార్పును తీసుకురావచ్చు. అలాగే ప్రస్తుతం మీరు మీ జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నా సరే, అది ఉద్యోగం రాకపోవడం వల్ల కలిగే నైరాశ్యం కావచ్చు, వ్యాపారంలో నష్టాలు తెచ్చిపెట్టిన అప్పుల బాధ కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మానసిక దూరం కావచ్చు, కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ అని రాసి మీ సమస్యను కూడా మాతో పంచుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కామెంట్లు మేము తప్పకుండా ఎంతో శ్రద్ధగా చదువుతాం. మీ కష్టాలు త్వరగా తొలగిపోయి మీ అందరికీ మంచి జరగాలని, మీ ఇంట సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తాం. ఇక మనం అసలు విషయానికి వస్తే, ముందుగా సింహరాశి వారి గుణగణాల గురించి మాట్లాడుకోవాలి. సింహరాశి ఈ పేరు వినగానే మనకు అందులో ఒక గంభీరత, ఒక అనంతమైన ఆత్మవిశ్వాసం, ఒక రాజసం, ఒక అద్భుతమైన నాయకత్వ లక్షణం కనిపిస్తాయి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు. సూర్యుడు ఎలాగైతే నిస్వార్థంగా ప్రతిరోజు ఉదయించి లోకానికి వెలుగునిస్తాడో, తన చుట్టూ ఉన్న గ్రహాలను తన అపారమైన ఆకర్షణ శక్తితో ఎలాగైతే నడిపిస్తాడో, సింహరాశి వారు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. తమ చుట్టూ ఉన్న వారికి, నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలబడతారు. వీరు సహజంగానే చాలా ధైర్యవంతులు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరాజయాలు ఎదురైనా వాటిని చూసి పారిపోయే పిరికి రకం అస్సలు కాదు. కష్టాలకు ఎదురొడ్డు పోరాడే తత్వం, కింద పడిపోయిన ప్రతిసారి మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పైకి లేచే గొప్ప గుణం వీరి సొంతం. ఎవరికి కష్టం వచ్చినా ముందుండి సహాయం చేసే ఉదార స్వభావం, జాలి గుణం సింహరాశి వారిలో పుష్కలంగా ఉంటాయి. ఎంతలా అంటే తమకు తినడానికి లేకపోయినా పక్కవారి ఆకలి తీర్చగలిగే గొప్ప మనసు వీరిది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలచక్రం నిరంతరం తిరుగుతున్న కొద్దీ గ్రహస్థితులలో వచ్చే మార్పులు మన జీవితాలపై ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. కొన్ని సమయాల్లో గ్రహాల అనుకూలత లోపించడం వల్ల
ఎంతటి ధైర్యవంతులకైనా, ఎంతటి మనోబలం ఉన్నవారికైనా సరే మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, అయోమయం రావడం అనేది సర్వసాధారణం. దానికి ఎవరూ అతీతులు కాదు. ప్రస్తుతం సింహరాశి వారి జీవితంలో సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. వీరు బయటకు అందరితో నవ్వుతూ చాలా గంభీరంగా, ఎవరికీ ఏ కష్టం రానివ్వనట్టు కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఏదో తెలియని ఆవేదన, మాటల్లో చెప్పలేని ఒక బాధ వారిని తీవ్రంగా తొలిచివేస్తోంది. బహుశా ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మందికి ఈ పరిస్థితి ఎదురవుతూ ఉండవచ్చు. చాలా రోజులుగా మీరు ఎంతో ఆశగా అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోవడం, మీరు ఎవరికో మేలు చేయబోయి లేదా ఎవరినో గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోవడం, మీరు రాత్రింబవళ్లు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా డబ్బు నిలవకపోవడం, కుటుంబంలో చిన్న చిన్న అసలు అర్థమే లేని విషయాలకే ప్రశాంతత లోపించి గొడవలు కావడం వంటి అనేక సవాళ్లను సింహరాశివారు ఇప్పటికే ఎదుర్కొంటూ ఒక రకమైన తీవ్రమైన మానసిక సంఘర్షణను అనుభవిస్తున్నారు. మీకు ఈ పరిస్థితులన్నీ వివరిస్తున్నప్పుడు మీరు ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి కదా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం చూసుకుంటే జూన్ 8 తర్వాత శుక్రుడి సంచారంలో రాబోతున్న ఆకస్మిక మార్పు మరియు దానిపై పడే శని గ్రహం యొక్క ప్రత్యక్ష ప్రభావం సింహరాశి వారి దైనందిన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ప్రముఖ పండితులు, జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ జూన్ 8 మార్పు ఎందుకంత ముఖ్యమైనది? జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అంటే ఆనందం, విలాసం, లగ్జరీ, ఆర్థిక స్థిరత, భార్యాభర్తల మధ్య అనురాగం మరియు ప్రేమకు ప్రధాన కారకుడు. ఇక శని విషయానికి వస్తే శని అంటే క్రమశిక్షణ, కర్మఫలం, కష్టం, ఆలస్యం మరియు న్యాయానికి కారకుడు. సూర్యుడికి అంటే మీ సింహరాశి అధిపతికి మరియు శనికి ఉన్న వైరం జ్యోతిష్య శాస్త్రంలో అందరికీ తెలిసిందే. తండ్రి కొడుకులైనప్పటికీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆనందాన్ని, డబ్బును ఇచ్చే శుక్రుడి కదలికలపై మీ కర్మలను ఖచ్చితంగా శాసించే శని గ్రహం యొక్క దృష్టి లేదా ప్రభావం పడడం వల్ల ఈ రెండు భిన్నమైన శక్తుల మధ్య ఒక పెద్ద సంఘర్షణ జరగబోతోందని పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీని అర్థం జూన్ 8 రాగానే ఆకాశం విరిగి మీ మీద పడిపోతుందని, మీ జీవితం పూర్తిగా నాశనమైపోతుందని మాత్రం అస్సలు కాదు. దయచేసి అలాంటి పిచ్చి భయాలను, వదంతులను మీ మనసులోంచి తీసేయండి. కానీ మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ వ్యవహారాలు, మీ వృత్తిపరమైన జీవితం మరియు మీ ఆరోగ్య విషయాల్లో మునపటి కంటే 2 లేక 3 రెట్లు ఎక్కువ జాగ్రత్తలు వహించాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది అని మాత్రమే దీని ముఖ్య సారాంశం. ఏ సమస్యనైనా ముందుగా ఊహించినట్లయితే దాన్ని ఎదుర్కోవడం, దానికి సరైన పరిష్కారం వెతకడం సగం సులభమవుతుంది కదా. అందుకే మీరు ఈ కాలాన్ని భయపడే కాలంగా కాకుండా ఒక హెచ్చరికగా భావించి ఖచ్చితమైన ముందస్తు ప్రణాళికతో అడుగులు వేయాలి. ఆర్థికపరమైన సవాళ్ల విషయానికొస్తే సింహరాశివారు ప్రస్తుతం ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రధానమైన అతిపెద్ద సమస్య ఆర్థిక అస్థిరత. ఉదయం నుండి రాత్రి వరకు మీరు ఎంత చెమటోడ్చి కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవడం లేదు అనేది ఈ వీడియో చూస్తున్న చాలామంది పడుతున్న ఆవేదన. జూన్ 8 తర్వాత ఈ ఆర్థిక పరిస్థితి మరింత స్పష్టంగా, కొంచెం ఇబ్బందికరంగా కనిపించే అవకాశముంది. ఈ సమయంలో ఊహించని ఆకస్మిక ఖర్చులు మిమ్మల్ని పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. మీరు ఎంతో కష్టపడి ఒక మంచి అవసరం కోసం, లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం, లేదా ఒక ఇల్లు కొనుక్కుందామనో బ్యాంకులోనో బీరువాలోనో కొంత డబ్బు దాచిపెడతా అకస్మాత్తుగా ఇంకోవైపు నుంచి మీరు అస్సలు ఊహించని పెద్ద ఖర్చు వచ్చి మీ నెత్తిమీద పడుతుంది. అది మీ ఇంట్లో వస్తువుల మరమ్మతులు కావచ్చు, ఏళ్ల తరబడి మీరు వాడుతున్న వాహనం అకస్మాత్తుగా పాడైపోయి వేల రూపాయల రిపేర్ రావచ్చు, లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్ళి మెడికల్ బిల్లులు కట్టాల్సి రావచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఖర్చులు క్యూ కట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఖర్చులను తట్టుకోవడానికి మీ దగ్గర దాచిన డబ్బు ఏమాత్రం సరిపోక అప్పులు చేయడం, లేదా మీ చేతిలో ఉన్న క్రెడిట్ కార్డులను ఇష్టం వచ్చినట్టుగా గీకేయడం ఈ సమయంలో మీ ప్రమేయం లేకుండానే జరిగిపోవచ్చు. ఇది మిమ్మల్ని మెల్లమెల్లగా ఒక పెద్ద అప్పుల ఊబిలోకి నెట్టి బయటపడలేని చక్రబంధంలో ఇరికిస్తుంది. అందుకే ఈ ఆర్థిక విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఎవరికైనా మీ దగ్గరి బంధువులకో, స్నేహితులకు వారి కష్టం చూసి చలించిపోయి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీ వద్ద ఉన్న పెద్ద మొత్తాన్ని అప్పుగా ఇస్తే అది తిరిగి మీ చేతికి రావడానికి చాలా సమయం పట్టవచ్చు.
ఆ డబ్బు కోసం మీరు పదే పదే వారి చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన, ఫోన్లు చేసి అడుక్కోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరికీ ఎలాంటి గ్యారంటీలు లేదా హామీలు ఉండకండి. పెద్ద మొత్తాలు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. సింహరాశివారు సహజంగా మంచి వస్తువులు వాడడానికి, నాణ్యమైన బట్టలు వేసుకోవడానికి, కొంచెం రాజసంగా హుండాగా జీవించడానికి ఇష్టపడతారు. కానీ దయచేసి మీ అందరికీ నాదొక విన్నపం. ఈ కొద్ది రోజులు ఆకర్షణల కోసం, కేవలం సమాజంలో మీ స్టేటస్ లేదా హోదా చూపించుకోవడం కోసం చేసే అనవసరమైన ఆడంబరపు ఖర్చులను పూర్తిగా కట్టడి చేయండి. ఒక వస్తువు ఆన్లైన్లో కానీ బయట కానీ కొనే ముందు, ఇది ఇప్పుడు నాకు ప్రాణ సంకటమా, ఇది లేకపోతే నా జీవితం గడవదా అని మీకు మీరే 10 సార్లు ప్రశ్నించుకోండి. మీ మనసులోంచి వచ్చే సమాధానం అవును, అత్యవసరం అయితేనే ఆ వస్తువును కొనండి. మీ ప్రతి పైసా ఆదాయ వ్యయాలను ఒక డైరీలో ప్రతిరోజు రాసుకునే అద్భుతమైన అలవాటును ఈ వీడియో చూసిన క్షణం నుంచే మొదలుపెట్టండి. పొదుపుకు మాత్రమే మీ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు రోజుకు కేవలం 10 రూపాయలు పక్కన పెట్టినా సరే, అది రాబోయే ఈ కష్టకాలంలో మీకొక శ్రీరామరక్షలా మారుతుంది. ఇక మీ కుటుంబ వాతావరణం మరియు వ్యక్తిగత సంబంధాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఈ గ్రహమార్పుల సమయంలో మీ ఇంట్లో వాతావరణం కొంచెం భారంగా, ఏదో తెలియని నిశ్శబ్దంతో నిండినట్లు మీకు అనిపించవచ్చు. ఎప్పుడూ అందరూ నవ్వుతూ, ఒకరికొకరు జోకులు వేసుకుంటూ, కలకలలాడుతూ ఉండే ఇల్లు కూడా ఒక్కోసారి అకారణమైన గొడవలతో, చిన్న మాట పట్టింపులతో, అపార్థాలతో నిండిపోవచ్చు. మీకు ఎలాంటి బలమైన కారణం లేకుండానే మీ మనసులో ఏదో తెలియని ఒక భయం లేదా ప్రశాంతత పూర్తిగా లోపించిన భావం కలుగుతుంది. ఎప్పుడూ ఎంతో హుషారుగా, ఇంటిల్లిపాదిని ఉత్సాహపరిచే మీరు ఒక్కసారిగా ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ మౌనముద్ర దాల్చవచ్చు. ఇది మీ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఏమాత్రం అర్థం కాక వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య చాలా చిన్న, అసలు ప్రాముఖ్యతే లేని సిల్లి విషయాలకే పెద్ద పెద్ద వాదనలు, మనస్పర్ధలు రావచ్చు. మీరు చాలా మంచి ఉద్దేశంతో ఒక మాట అంటే, ఎదుటివారు దాన్ని పూర్తిగా వక్రీకరించి అపార్థం చేసుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సహనం లేదా ఓపిక అనేది మీకొక బ్రహ్మాస్త్రం లాంటిది. ఒక మాట మనం తగ్గిస్తే మన ఇంట్లో 10 గొడవలు తగ్గుతాయి అనే పాత సామెతను మీరు ఈ సమయంలో అక్షరాలా మీ మనసులో పెట్టుకుని పాటించి తీరాలి. మీకు మీ జీవిత భాగస్వామిపై లేదా పిల్లలపై విపరీతమైన కోపం వచ్చినప్పుడు వారితో వాదనకు దిగకుండా ఒక 10 నిమిషాలు ఆ ప్రదేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం లేదా మౌనంగా ఉండిపోవడం చాలా మంచిది. కోపంలో మీరు నోరు జారితే ఆ పొదునైన మాటలు ఎదుటివారి మనసులో జీవితకాలం ఒక మాయని గాయంలా ఉండిపోతాయి. ఆ గాయం ఎప్పటికీ మానదు. అలాగే చాలా కాలంగా మీతో ఎంతో సన్నిహితంగా, మీ నీడలా, మీ ప్రాణంగా ఉన్న మీ స్నేహితులు కూడా చిన్న మనస్పర్ధల వల్ల లేదా ఎవరో మూడో వ్యక్తి చెప్పిన తప్పుడు మాటలు వినడం వల్ల మీకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి రావచ్చు. అపార్థాలకు ఎలాంటి తావివ్వకుండా, ఏదైనా సమస్య ఉంటే మీలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టి ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ప్రేమ జీవితంలో ఉన్న యువతీ యువకులు కూడా ఈ సమయంలో అపారమైన ఓపికను ప్రదర్శించాలి. అనవసరమైన అనుమానాలు ఎంతటి బలమైన ప్రేమ బంధాన్నైనా వేర్లతో సహా పికిలివించివేస్తాయి. మీ భాగస్వామి మీ మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వలేదను, ఆఫీసు పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదను అకారణంగా నిందించకండి, గొడవ పడగండి. ఒకరి పరిస్థితులను, ఒకరి కష్టాలను అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డానికి ఇది సరైన సమయం. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఉన్న సింహరాశి వారికి ఈ సమయం నిజంగా ఒక పెద్ద అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. పనిభారం విపరీతంగా పెరగడం వల్ల మానసిక మరియు శారీరక ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. మీరు ఆఫీసులో పనిచేస్తుంటే పై అధికారుల నుంచి అనవసరమైన టార్గెట్లు, విపరీతమైన ఒత్తిడి రావచ్చు. మీ బాధ్యతలకు ఏమాత్రం సంబంధం లేని పనులను, ఇతర డిపార్ట్మెంట్ల పనులను కూడా మీపై బలవంతంగా రుద్దవచ్చు. మీరు ఎంత కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా నిజాయితీగా పనిచేసినా దానికి తగిన గుర్తింపు కానీ, మీ బాస్ నుండి ఒక చిన్న ప్రశంస కానీ వెంటనే లభించకపోవచ్చు. ఇది మీలో తీవ్రమైన నిరాశను, కోపాన్ని కలిగిస్తుంది. నేను ఎందుకింత కష్టపడాలి అనే వైరాగ్యం వస్తుంది. అలాగే తోటి ఉద్యోగుల రాజకీయాల వల్ల, మీ ఎదుగుదలను చూసి ఏమాత్రం ఓర్వలేని వారి కుట్రల వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఆఫీసులో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం ఎంతో శ్రేయస్కరం. ఎవరి గురించి, ముఖ్యంగా మీ యాజమాన్యం గురించి వెనుక ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుగా మాట్లాడవద్దు.
ఈ వాతావరణం భరించలేక ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారు కోపంతోనో ఆవేశంతోనో తొందరపడి ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయవద్దు. బయట మార్కెట్ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి కొత్త ఉద్యోగం ఆఫర్ లెటర్ మీ చేతిలోకి వచ్చాకే, అది పక్కా అని నిర్ధారణ అయ్యాకే ఏ నిర్ణయమైనా తీసుకోండి. వ్యాపారం చేసే సింహరాశి వారికి కూడా ఇదొక క్లిష్ట సమయం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఒకవేళ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఆ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్నవారి సలహా ఖచ్చితంగా తీసుకోండి. గుడ్డిగా ఎవరిని, ఏ స్నేహితుడిని నమ్మకండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. భాగస్వాముల మధ్య ఆర్థికపరమైన చిన్న అనుమానం వచ్చినా అది ఏళ్ల నాటి వ్యాపారాన్ని, సంబంధాలను దెబ్బతీస్తుంది. అగ్రిమెంట్లు, బ్యాంకు పేపర్లు, స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు లేదా ఏవైనా ముఖ్యమైన కాగితాలపై మీరు సంతకం చేసే ముందు 1-2 సార్లు ప్రతి పదాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న తర్వాత, అవసరమైతే ఒక మంచి లాయర్ సలహా తీసుకున్న తర్వాతే మీ సంతకం చేయండి. మీ చిన్న నిర్లక్ష్యం తర్వాత మీ మెడకు చుట్టుకునే పెద్ద న్యాయపరమైన సమస్యగా, ఏళ్ల తరబడి సాగే కోర్టు కేసుగా మారవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే శరీరమే సర్వస్వానికి, అన్ని విజయాలకు మూలం అని మన పెద్దలు చెబుతారు. ఆరోగ్యం బాగుంటే మనం ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. కానీ ఈ గ్రహాల మార్పు ప్రభావం వల్ల సింహరాశివారి ఆరోగ్యంలో కొన్ని ఆకస్మిక ఒడిదుడుకులు రావచ్చు. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. నిరంతర ఆలోచనల వల్ల, రేపటి గురించిన భయం వల్ల రాత్రిళ్ళు మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. దీనివల్ల పగటిపూట విపరీతమైన అలసట, పనిపై ఆసక్తి లేకపోవడం, నీరసం ఆవహిస్తుంది. నిద్రలేమి అనేది అనేక ఇతర భయంకరమైన రోగాలకు దారితీస్తుంది. కాబట్టి కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా, ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా నిద్రపోయేలా చూసుకోండి. నిద్రపోయే ముందు వార్తలు చూడటం, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయటం, మొబైల్ ఫోన్ వాడటం పూర్తిగా మానేయండి. సమయానికి భోజనం చేయకపోవటం, బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, తీవ్రమైన అజీర్తి రావచ్చు. అలాగే పని టెన్షన్ వల్ల తలనొప్పి, కంటి సమస్యలు, నరాల బలహీనత వంటివి మిమ్మల్ని తీవ్రంగా వేధించవచ్చు. చిన్న సమస్యే కదా, మెడికల్ షాప్లో ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అని మీ అంతట మీరు సొంత వైద్యం చేయకండి. మీ శరీరం ఏదైనా అసౌకర్యాన్ని సూచిస్తే వెంటనే అనుభవింగులైన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. ముఖ్యంగా మధుమేహం, బీపీ, గుండె సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మందులు సమయానికి ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఉన్న వృద్ధుల, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఈ సమయంలో మరింత శ్రద్ధ వహించాలి. వారి రెగ్యులర్ చెకప్లను నిర్లక్ష్యం చేయవద్దు. ఉదయం పూట కనీసం అరగంట పాటు వాకింగ్ చేయడం, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం, యోగా లేదా ధ్యానం చేయటం మీ దినచర్యలో ఒక తప్పనిసరి భాగంగా చేసుకోండి. తగినన్ని నీళ్లు తాగండి. సాత్వికమైన, ఇంట్లో వండిన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఈ కష్టకాలంలో సింహరాశివారి ఎదుర్కొనే అతిపెద్ద శత్రువు బయట ఎక్కడో లేదు, వారి సొంత ఆలోచనల్లోనే, వారి మెదడులోనే ఉండి వారిని భయపెడుతుంది. నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, నా కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, నేను అందరికీ ఎంతో మేలు చేశాను కానీ నాకీరోజు ఎవరూ అండగా లేరు అనే తీవ్రమైన ఒంటరితనపు భావన, ఒక రకమైన డిప్రెషన్ వారిని క్షణం తీరిక లేకుండా వెన్నాడుతుంది. మీరు ఈ వీడియో చూస్తుంటే దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది కేవలం మీ మనసు కల్పిస్తున్న ఒక తాత్కాలికమైన భ్రమ మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరి కాదు. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేవారు, మీ భవిష్యత్తు కోసం పరితపిస్తున్నవారు మీ చుట్టూనే, మీ ఇంట్లోనే ఉంటారు. కానీ ఈ గ్రహాల వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి వల్ల, తెలియని అహంకారం వల్ల మీరు వారిని, వారి ప్రేమను గుర్తించలేకపోతున్నారు. మీరు విపరీతమైన బాధలో, అయోమయంలో ఉన్నప్పుడు ఒంటరిగా గదిలో కూర్చుని తలుపులు వేసుకోకండి. మీకు నమ్మకమైన, మిమ్మల్ని ఎప్పుడూ తప్పుపట్టని స్నేహితులతో మనసు వించుపో మాట్లాడండి. మీ జీవిత భాగస్వామితో మీ కష్టాలను, మీ భయాలను ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకోండి. మనసులో ఉన్న భారాన్ని, ఏరుకును మాటల రూపంలో బయటపెడితే మీ గుండె బరువు సదం తీరిపోయినట్లు, మీకు ఒక కొత్త మార్గం కనిపించినట్లు అనిపిస్తుంది. ఇక చదువుకునే విద్యార్థులు సైతం ఈ సమయంలో ఏకాగ్రత లోపించి తీవ్రంగా ఇబ్బంది పడతారు.
చదువుపై, పుస్తకాలపై కంటే ఇతర వ్యాపకాలపై, సోషల్ మీడియా రీల్స్పై, మొబైల్ గేమ్స్పై, స్నేహితులతో వ్యర్థమైన ఆకర్షణలపై ధ్యాస ఎక్కువగా మల్లుతుంది. కాబట్టి విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని, తమ భవిష్యత్ లక్ష్యాన్ని ఎప్పుడూ కళ్ల ముందు ఉంచుకుని ఈ విలువైన కాలాన్ని వృధా చేయకుండా చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన, మన పెద్దలు తరచుగా సూచించే ఒక అద్భుతమైన, ఎంతో సులభమైన పరిహారం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదే నల్లదారం పరిహారం. జ్యోతిష్య పండితులు, పెద్దలు ఇలాంటి గ్రహదోషాల సమయంలో, నరదృష్టి మరియు చెడు శక్తుల ప్రభావం పడుతున్న సమయంలో కొన్ని పురాతన ఆచారాలను సూచిస్తుంటారు. అసలు ఈ నల్లదారాన్ని ఎలా వాడాలి? ఒక మంగళవారం లేదా శనివారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి స్వచ్ఛమైన పత్తితో చేసిన ఒక దారం బండిల్ నుండి ఒక చిన్న నల్ల దారాన్ని తీసుకోండి. ప్లాస్టిక్ లేదా నైలాన్ దారం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. దాన్ని మీరు నిత్యం పూజించే శివాలయంలో కానీ, ఆంజనేయ స్వామి గుడిలో కానీ, లేదా గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో కనీసం మీ ఇంట్లో పూజా మందిరంలో దేవుడి పాదాల వద్ద కానీ ఉంచండి. నవగ్రహాలను, ముఖ్యంగా లయకారుడైన శివుణ్ణి మనసారా కళ్ళు మూసుకొని ప్రార్థించండి. మీకు ప్రస్తుతం ఇబ్బంది కలిగిస్తున్న ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలను మనసులో తలచుకొని వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ఇవ్వమని కన్నీళ్లతో వేడుకోండి. ఆ తర్వాత ఆ దారానికి 7 ముడులు వేయండి. ఒక్కో ముడి వేస్తున్నప్పుడు ఒక్కో సమస్య మీ నుండి శాశ్వతంగా దూరమైపోవాలని దృఢమైన సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత ఆ దారాన్ని మీ కుడి చేతికి మగవారు అయితే లేదా ఎడమ చేతికి ఆడవారు అయితే ఎంతో భక్తితో కట్టుకోండి. కుదిరితే మెడలో లేదా కాలికి కూడా కట్టుకోవచ్చు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు మానసిక కోణాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేవలం బయట దొరికే ఒక ₹2 దారం కట్టుకున్నంత మాత్రాన మీ లక్షల అప్పులన్నీ రాత్రికి రాత్రే తీరిపోవు. కష్టాలన్నీ గాల్లో మాయమైపోవు. ఇది మ్యాజిక్ కాదు. మరి దీన్ని ఎందుకు కట్టుకోవాలి అని మీకు సందేహం రావచ్చు. దీనికి ప్రధాన కారణం మీలో అపారమైన నమ్మకం మరియు మానసిక బలాన్ని పెంపొందించడం. నలుపు రంగు అనేది ఎవరి దృష్టి దోషాలనైనా, మన చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తనలోకి ఆకర్షించి మన దరి చేరనివ్వకుండా రక్షిస్తుందని ఒక అతి బలమైన విశ్వాసం మన భారతీయ సంప్రదాయంలో ఉంది. అంతకంటే ముఖ్యంగా మీరు మీ చేతికి ఉన్న ఆ దారాన్ని చూసిన ప్రతిసారి భగవంతుడు మీ వెంటే ఉన్నాడనే ఒక కొండంత ధైర్యం, మీకు మీరే వేసుకున్న ఒక అదృశ్య రక్షక కవచం మీకు గుర్తుకొస్తుంది. ఈ సైకలాజికల్ యాంకర్ వల్ల మీ ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఈ సానుకూల ఆలోచనే మీ సగం కష్టాలను మీ దరి చేరనివ్వకుండా చేస్తుంది. మీ పనులను విజయవంతం చేస్తుంది. ఈ చిన్న పరిహారంతో పాటు మీ దైనందిన జీవితంలో కొన్ని ఇతర ఆధ్యాత్మిక, ధార్మిక పనులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మంచం మీద నుండి కిందకి దిగకముందే మీ 2 చేతులు చూసుకుని ఇష్టదైవాన్ని, జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులను స్మరించండి. స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి గదిలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. ఇంట్లో ఉదయం, సాయంత్రం సాంబ్రాణి ధూపం వెయ్యండి. ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. మీకు చేతనైనంతలో కనీసం నెలకొక్కసారైనా సరే మీ పుట్టినరోజు నాడో లేదా పండగ నాడో నిరుపేదలకు, ఆకలితో రోడ్డు పక్కన ఉన్నవారికి కడుపు నిండా అన్నదానం చెయ్యండి. వారికి డబ్బులివ్వకండి, కేవలం ఆహారం ఇవ్వండి. అలాగే మూగజీవులకు, ముఖ్యంగా వీధి కుక్కలకు, గోవులకు, పక్షులకు ఆహారం, ఎండాకాలంలో తాగడానికి నీరు మీ ఇంటి బయట ఏర్పాటు చేయండి. కుక్కలను కాలభైరవుడి స్వరూపంగా భావిస్తారు. వీటికి సేవ చేయడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తారు. ఇలాంటి నిస్వార్థ సేవ వల్ల లభించే పుణ్యఫలం, ఆ మూగజీవులు, ఆ పేదవాళ్లు పడే సంతోషం ఎటువంటి కఠినమైన గ్రహదోషాలనైనా, కర్మఫలాలనైనా పటాపంచలు చేసే శక్తిని, మీ పాపాలను కడిగేసే శక్తిని కలిగి ఉంటుంది. చివరిగా నేను చెప్పేదేమిటంటే, ఈ సమయంలో ఒక అతి ముఖ్యమైన వాస్తవాన్ని మీరు మీ హృదయంలో ముద్రించుకోవాలి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని అకారణంగా భయభ్రాంతులకు గురి చేయడం ఏమాత్రం కాదు. రాబోయే కాలం కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మేల్కొని జాగ్రత్త పడండి అని ఒక శ్రేయోభిలాషిగా, ఒక స్నేహితుడిగా చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. మన జీవితంలోకి కష్టాలు రావడం, వాటిని ఎదుర్కొని దాటడం మానవ జన్మలో ఒక సహజమైన ప్రక్రియ.
మీరు ఒకసారి గతంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జీవితంలో కూడా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ వాటన్నింటినీ మీ మనోధైర్యంతో దాటుకుని ఈరోజు ఇక్కడ ఇంత బలంగా నిలబడ్డారు. మీరు పొందిన ఎన్నో ఆర్థిక నష్టాలు మీకు భవిష్యత్తులో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు అని ఒక పెద్ద జీవిత పాఠాన్ని నేర్పించాయి. మీరు చవిచూసిన ఎన్నో పరాజయాలు, వైఫల్యాలు మీకు ఎన్నో జీవిత సత్యాలను నేర్పించాయి. ఇప్పుడు మీ ముందుకు వస్తున్న ఈ కష్టాలు కూడా సరిగ్గా అలాంటివే. ఈ కష్టకాలం మిమ్మల్ని మానసికంగా మరింత బలవంతులుగా తీర్చిదిద్దడానికి, మీలో దాగి ఉన్న అసలైన శక్తిని బయటకు తీయడానికే వస్తుందే తప్ప మిమ్మల్ని అణిచివేయడానికి, నాశనం చేయడానికి కాదు అని మీరు చాలా బలంగా నమ్మాలి. జూన్ 8 తరువాత సింహరాశి వారి అందరి జీవితాల్లో కేవలం చెడు మాత్రమే జరుగుతుందని బ్రహ్మదేవుడు కూడా ఎక్కడా రాయలేదు. కొందరికి సరిగ్గా ఇదే సమయంలో అదృష్టం వరించి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అత్యంత ముఖ్యమైన పనులు అద్భుతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వచ్చు. మీరసలు ఊహించని విధంగా కొత్త ఉద్యోగావకాశాలు తలుపు తట్టవచ్చు, లేదా ఎప్పటినుంచో ఆగిపోయిన ప్రమోషన్ రావచ్చు. కుటుంబంలో ఎన్నో రోజుల తర్వాత సంతోషకరమైన వాతావరణం, శుభకార్యాలు కూడా నెలకొనవచ్చు. దేనికైనా మనసును ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటూ, ప్రతికూలతలు ఎదురైనా తట్టుకునేలా మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా, ఎంతో నిజాయితీగా నిర్వర్తించడమే మనమిప్పుడు చేయాల్సిన ఏకైక పని. మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, మీరు సింహరాశివారు. సింహం అంటే అడవికి రాజు. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి బలమైన శత్రువు ఎదురుగా నిలబడినా తన హుందాతనాన్ని, తన పోరాట పటిమను, తన ధైర్యాన్ని ఏ రోజూ విడిచిపెట్టదు. ఒక అడుగు వెనక్కి వేసిందంటే భయపడి కాదు, రెట్టించిన వేగంతో ముందుకు దూకడానికి అని అర్థం. మీలో కూడా ఆ నాయకత్వ లక్షణాలు, ఆ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన భయాలకు, వాట్సాప్ వదంతులకు, ఎవరో ఏదో చెప్పారని వచ్చే ఆందోళనలకు మీ మనస్సులో ఏమాత్రం చోటివ్వకండి. మీ పనిని మీరు 100% నిజాయితీగా, నిబద్ధతతో, ఎవరికీ అన్యాయం చెయ్యకుండా చెయ్యండి. మీ కష్టార్జితమైన డబ్బును అత్యంత పొదుపుగా వాడుకోండి. మీ కుటుంబాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న వారిని ప్రాణం కన్నా మిన్నగా చూసుకోండి. వారికి మీ స్వచ్ఛమైన ప్రేమను పంచండి. మీ ఆరోగ్యాన్ని పదిలంగా, అశ్రద్ధ చేయకుండా కాపాడుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సృష్టిని, మనల్ని నడిపించే ఆ అదృశ్య శక్తి, ఆ పరమశివుడిపై అపారమైన విశ్వాసం ఉంచండి. అప్పుడు ఏ శని, ఏ గ్రహం, ఏ చెడు పరిస్థితులు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఈ చీకటి సమయం కూడా తప్పక గడిచిపోతుంది. మళ్ళీ మీ జీవితంలో అద్భుతమైన వెలుగు, వసంతం ఖచ్చితంగా వికసిస్తుంది. నేను ఈ వీడియోలో చెప్పిన ఈ విషయాలు, ఈ సుదీర్ఘమైన విశ్లేషణ మీకు నిజంగా ఉపయోగపడింది, మీ మనసులోని భయాన్ని కొంతైనా దూరం చేసింది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. ఇది యూట్యూబ్ ద్వారా మరింత మంది భయపడుతున్న సింహరాశి వారికి చేరడానికి ఎంతో సహాయపడుతుంది. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఇలాంటి మరిన్ని వాస్తవమైన, ధైర్యాన్నిచ్చే వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయులకు, మీ జీవితంలో మీకు ముఖ్యమైన వారికి, ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వీడియో లింకును షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఆఖరిగా ఒకసారి గుర్తు చేస్తున్నాం, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక లేదా శారీరక సమస్య ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ అని టైప్ చేసి మీ మనసులోని భారాన్ని మాతో పంచుకోండి. ఈ వీడియోను అత్యంత ఓపికగా చివరి నిమిషం వరకు చూసిన మీ ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి రాబోయే కాలం మీ జీవితం ఆనందమయంగా, ప్రశాంతంగా మారాలని మనస్ఫూర్తిగా సదా కోరుకుంటూ మీకోసం ప్రార్థిస్తున్నా సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.